హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు కమెంట్ చేసేయండి. చాలా డేస్ నుంచి నేను ఒక పని అయితే చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇప్పటికి కుదిరింది. సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయొద్దు. నేను ఈ వర్క్లో ఫస్ట్ అయితే ఫెయిల్ అయ్యాను, తర్వాత హిట్ అయ్యాను. ఏంటిదనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం యూజ్ చేసే మెటీరియల్ అంతా కూడా ఇక్కడ చూసేద్దామండి. సో నేను రీసెంట్గా కదం పక్కా రంగ్ నుంచి కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే పర్చేజ్ చేశాను. నాకు టోటల్గా 10 కలర్స్ అయితే వచ్చాయండి. సో ఇలాగ గ్లౌజెస్ ఇంకా యాప్రాన్ అయితే వస్తుంది మనకి. ఇందులో ఏమేమి కలర్స్ వచ్చాయో మనం ఒకసారి అయితే చూసేద్దామండి. టోటల్గా 10 కలర్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇలాగ మనకి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాకెట్స్లో వస్తుంది. సో ప్యాకెట్ వెనక ఇలాగ మనకి ఏ కలర్ అయితే ఆ కలర్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ప్యాకెట్స్ వెనక కలర్ మాత్రమే మెన్షన్ చేస్తారండి. సో మనకి ఇక్కడ కలర్ క్యాటలాగ్ అని చెప్పేసి ఒక పేపర్ అయితే ఉంటుంది. సో ఆ కలర్ నెంబర్ మనం ఈ క్యాటలాగ్లో చెక్ చేస్తే ఆ కలర్ ఎలా ఉంటుందో కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నేను మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సింగిల్ కలర్ కావాలనుకుంటే సింగిల్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో చాలా మంది జీన్సెస్ మీద ట్రై చేశారు. సో నేను డ్రెస్ మీద ట్రై చేద్దామని చెప్పేసి ఇలాగ డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా. నెక్స్ట్ మనం డై ఫిక్సర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనం హెయిర్కి ఎలాగ కండిషనర్ యూజ్ చేస్తామో సో ఇలాగ డ్రెస్సెస్కి కూడా కండిషనర్ అనేది ఉంటుంది కలర్ వేసిన తర్వాత. సో ఇప్పుడు డ్రెస్ చూసారు కదా, వైట్ డ్రెస్. నేను అది ఆల్రెడీ చాలా వరకు యూజ్ చేశాను. సో అది ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు అలా ఉంది. నా దగ్గర రీసెంట్ పిక్స్ లేక అదే యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము. ఒక పెద్ద బేసన్ లాంటిది తీసుకోవాలండి. సో నేను ఇక్కడే ఫ్లాప్ అయ్యాను. బకెట్స్ యూజ్ చేసే వాళ్ళైతే అసలు అలా యూజ్ చేయొద్దు. ఇలాగ వెడల్పుగా ఉన్నది ఏదైనా తీసుకొని కలరింగ్ అయితే చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కలర్ అయితే యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ నేను కలర్ డై చేసేటప్పుడు బకెట్ యూజ్ చేశానండి. సో బకెట్ యూజ్ చేయడం వల్ల ఫ్లాప్ అయ్యాను. ఫస్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కదా, నెక్స్ట్ మంచి క్లాత్స్ మీద ట్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా, కలర్ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఏదైనా స్టిక్ అయినా ఇలాగ పైప్ అయినా ఏదైనా పెట్టేసి నీట్గా కలిపేసుకోండి. సో జాగ్రత్తగా స్టిక్ యూజ్ చేసేటప్పుడు ఎడ్జెస్లో కొంచెం పుల్లలు వేసినట్టుంటే క్లాత్ అయితే పాడవుతుందండి. సో స్టిక్ కాకుండా ఇలాగ సాఫ్ట్గా ఉన్న మెటీరియల్ ఏదైనా యూజ్ చేయడం బెటరు. హాట్ వాటర్లో మెల్ట్ అవ్వకుండా ఉండేది యూజ్ చేయండి. ఐరన్ అయినా కూడా మనం వేసేసుకోవచ్చు. సో చూసారు కదా, వైట్ ఫ్రాక్ అండి. దాని మీద గోల్డ్ పెయింట్ వచ్చింది, అది వర్క్ కాదు, ఓన్లీ పెయింటే. నెక్స్ట్ కలర్లో డిప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డిప్ చేసుకోవాలండి. మీకు గ్లౌజెస్ యాప్రాన్స్ ఇచ్చారు కదా, సో మీరు ఇలా చేయలేము అనుకుంటే ఒకసారి గ్లౌజెస్ యాప్రాన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే మా అత్తయ్య హెల్ప్ చేశారండి. ఇలాగ హాట్ వాటర్లో నీట్గా డిప్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ ఫస్ట్ టైం చేసాం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలాగ డిప్ చేసుకుంటే ఎలా కలర్ పడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో చూసుకొని నీట్గా 1 బై 1 ఇప్పుడు వన్ సైడ్ మనం డిప్ చేస్తే సో దాన్ని రివర్స్ చేసి ఇంకొక సైడ్ డిప్ చేసుకోవడానికి చూసుకోండి. సో ఇలాగ పైనుంచి కింద వరకు నీట్గా డిప్ చేసుకోవాలి. అప్పుడే మనకి కలర్ అనేది నీట్గా డ్రెస్కి అయితే పడుతుందండి. సో నేను ముందే చెప్తున్నా, ఫస్ట్ ట్రై చేసే వాళ్ళైతే కొంచెం వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. సో నేను అలానే ట్రై చేయడం వల్ల కొంచెం సేవ్ అయ్యాను. చూసారు కదా, ఇలాగ వెడల్పుగా ఉన్న బౌల్ యూజ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది నీట్గా పడుతుంది డ్రెస్కి. మనకి ప్యాకెట్స్ మీద 15 మినిట్స్ ఉంచమని చెప్పేసి ఉంటుంది, కానీ మినిమం ఒక 30 మినిట్స్ అయినా ఉంచితే మనకి డై అనేది మంచిగా అవుతుందండి. సో నేను ఒక 2 to 3 టైమ్స్ అయితే మధ్యలో క్లాత్ అంతా డ్రెస్ అంతా కూడా లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి కదిలిచ్చాను. సో ఫస్ట్ టైం ఫ్లాప్ అయ్యా కాబట్టి సెకండ్ టైం కొంచెం తెలుస్తుంది ఎలా డై చేయాలని. సో డై చేయడం కంప్లీట్ అయింది కదండి. సో అది ఫేడ్ అవ్వకుండా ఫిక్స్ చేసుకోవడానికి డై ఫిక్స్ కూడా ఇచ్చారు మనకి. సో కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో ఇచ్చిన ప్యాకెట్లో డై ఫిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో అది టోటల్గా పోసి ఇలాగ నీట్గా వాటర్లో కలిపేలాగా తిప్పుకోవాలండి. కలర్ వాటర్లోంచి డ్రెస్ని తీసేసి మనం ఇంతసేపు డై ఫిక్స్ని కలుపుకున్నాం కదండి, సో ఆ వాటర్లో అయితే ఇంకొక 20 మినిట్స్ ఉంచాలి. సో చూసారు కదా, డ్రెస్ని మనం పిండడం కానీ ఆరేసిన తర్వాత కండిషనర్లో ఉంచడం కానీ అలా చేయకూడదు. సో డైరెక్ట్గా తీసి కొంచెం వాటర్ వెళ్ళిపోయేలాగా అట్లా కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అట్లా పట్టుకొని తర్వాత డై ఫిక్సర్లో అయితే ఉంచేసేయాలండి. ఇలాగ నీట్గా మొత్తం ఆ ఫిక్సర్ అంతా కూడా డ్రెస్కి పట్టేలాగా ఉంచేసుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉంచాలి. సో ఫస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల సెకండ్ కొంచెం బాగా అర్థమైంది. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం వేస్ట్ క్లాత్ మీద అయితే యూజ్ చేయని క్లాత్స్ ఉంటాయి కదా, సో వాటి మీద ట్రై చేయండి. 20 మినిట్స్ తర్వాత డై ఫిక్సర్లోంచి క్లాత్ తీసేసి పిండకుండా ఆరేసేయండి. సో అది సన్ డ్రై చేయకూడదు, ఓన్లీ మనం నీడలోనే ఆరేసుకోవాలి. ఈ ఫ్రాక్కి లోపల లైనింగ్ ఉండడం వల్ల దట్టు ఒక 5-6 మీటర్స్
క్లాత్ యూజ్ చేసి స్టిచ్ చేసిన ఫ్రాక్ అవ్వడం వల్ల నాకైతే 4-5 అవర్స్ అయితే పట్టిందండి డ్రై అవ్వడానికి. సో నార్మల్గా మనం లైనింగ్ లేకుండా కొంచెం పల్చగా ఉన్న టాప్స్కి కనుక యూజ్ చేస్తే సో మీకైతే కొంచెం ఒక 1-2 అవర్స్లో డ్రై అయిపోతుంది. చూసారు కదా టోటల్గా కలర్ అయితే ఇలాగ వచ్చేసింది. నేను యూజ్ చేసిన కలర్ వచ్చేసి రెడ్ మెరూన్ కలర్ అండి. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలండి, ఈ డై అనేది క్లాత్ని బేస్ చేసుకొని అబ్జార్బ్ అవుతుందండి. సో చూసారు కదా పైన శారీ వచ్చేసి మనకి కాటన్ క్లాత్, కింద లైనింగ్ వచ్చేసి కొంచెం పాలిస్టర్ సిల్క్ అలా అయితే ఉంటుంది. సో దానికి కలర్ అయితే పట్టలేదండి. పైన కాటన్ క్లాత్కి అయితే సూపర్ పట్టేసింది. సో ఇక్కడ మీరు ఫైనల్ రిజల్ట్ చూడొచ్చు. నేను లోపల కూడా కాకుండా బయట లైట్కే మీకు కలర్ ఎలా ఉందనేది చూపిస్తున్నాను, నీట్గా అర్థమవుతుందని. సో ఇక్కడ పైన పిక్ కూడా యాడ్ చేస్తా. ఫ్రాక్ ఎలా ఉంది, ఎలా చేంజ్ అనేది కూడా మీరే చూడండి ఒకసారి. సో లోపల లైనింగ్ కలర్ కూడా చూసారు కదా. సో అంటనట్టుగా అలా అయితే ఉంది. సో అది క్లాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్లాప్ అయిన వర్క్ అంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా రేయాన్ క్లాత్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మందంగా కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది నేను ఒక 20 టైమ్స్ అంటే వేసుకున్నా, కానీ టాప్ అంత క్వాలిటీ ఉంది. చూసారు కదా ఫస్ట్ మార్క్ ఎక్కడ వచ్చిందో. సో దీనికి అక్కడక్కడ మధ్యలో కూడా కొంచెం చిన్న మరకలు కూడా ఉన్నాయి. దీనికి మాత్రం గోల్డ్ షేడ్లో ఉందంతా కూడా థ్రెడ్ వర్కేనండి. ఈ డ్రెస్కి నేను లావెండర్ కలర్ అయితే యూజ్ చేశానండి. సో ఇది చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. సో ఫస్ట్ టైం కదా, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పేసి లావెండర్ 06 అండి. సో కలర్ క్యాటలాగ్లో చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏ కలర్ అని చెప్పేసి. సో డై చేసిన తర్వాత, ఫస్ట్ డై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ అయితే ఇది. సో టై అండ్ డై క్లాత్స్ ఉంటాయి కదా మనకి, సో అక్కడక్కడ పెయింట్ ఉండి అదొక ఆర్ట్ లాగా ఉంటుంది. నాకైతే అలా అనిపించింది. సో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఒక 30 మినిట్స్ ఉంచాలనుకుంటే ప్రతి 10 మినిట్స్కి ఒకసారి క్లాత్ని అయితే కదిలిస్తూ ఉండండి. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి కదిలిస్తూ ఉంటే ఇలాగ ఫోల్డింగ్స్లో కూడా కలర్ వెళ్ళి కంప్లీట్గా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో థ్రెడ్కి అయితే కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. గోల్డ్ థ్రెడ్కి కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు. సో అది జరీ థ్రెడ్ అయి ఉండొచ్చు, దానికి కలర్ అయితే అంటట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఫ్రాక్ కూడా ట్రై చేశాను. సో నెట్టెడ్ కదా, నెట్టెడ్ కూడా అంత క్వాలిటీ అయితే లేదండి. లోపల కాటన్ అయితే మంచి క్వాలిటీదే యూజ్ చేశాము. సో స్టిచ్ చేసిన ఫ్రాక్ ఇది. సో దీనికి కూడా సేమ్ లావెండర్ కలరే వేశాను. కానీ చూసారు కదా నెట్టెడ్కేమో ఆనియన్ పింక్ వచ్చేసింది, మంచి కాటన్కేమో లావెండర్ కలరే వచ్చింది. సో చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న క్లాత్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నాకైతే సెకండ్ టైం చేసినప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఎవరైనా ఇంతకు ముందు ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.